హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పక్కా పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఈ కర్రీ రైస్, రోటీ, పుల్కాలోకి చాలా బాగుంటదండి. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో చేసేయొచ్చండి. ముందుగా ఒక కేజీ చికెన్‌ని నీచు వాసన లేకుండా ఉప్పు, పసుపు వేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నాన్ వెజ్ కూరలకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటదండి. నూనె వేడయ్యాక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు మగ్గుతాయి మరియు ముక్కకి ఉప్పు కూడా బాగా పడుతుంది. ఆ తర్వాత 4 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి సాఫ్ట్గా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ముక్కలుగా వేసుకోవచ్చు లేదా టమాటా పేస్ట్ పట్టి కూడా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ నుంచి ఇలా నీరు ఊరుతుందండి. చికెన్ అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్లో నీరంతా అయిపోయాక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆచీ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. తరువాత కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి నీరు ఊరినప్పుడే ముక్క సగం ఉడుకుతుందండి. అందుకే వాటర్ ఎక్కువ పట్టదు. మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నుంచి 20 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలితే మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవాలంటే వంటిల్లు రుచులు అనే మా ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో రుచికరమైన రెసిపీతో.